పాండురాజు పిల్లలోయ్, పాపం ఇవాళ ఇలా అయిపోయారోయ్, ధృతరాష్ట్ర మహారాజా, ఓ భీష్మ, ఓ విదుర, వాళ్ళని పెంచి పెద్ద చేయండి అని మునులు చెప్పి ఆశీర్వచనం చేసి వెళ్ళిపోతే అసలు ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు, అంతఃపుర ప్రవేశం చేయవచ్చు. కాబట్టి నేను ఈ సమస్యని అధిగమించడానికి మునులతో కలిసి పెడతాను. వాళ్ళు మేము వస్తామమ్మా అన్నారు, పెద్ద మనసున్న వాళ్ళు కదా. మేము వస్తాం తల్లి, అందరం కలిసి పెడదాం హస్తినాపురానికి. నువ్వు ఒక్కతివి పిల్లల్ని వెంట పెట్టుకెళ్ళామేటమ్మా. వాళ్ళెంత ఉదార హృదయంలో చూడండి. ఆమె తాను చేసుకున్నటువంటి నిర్ణయం చేత, వ్యూహ చతురత చేత ఇప్పుడు ఎక్కడికి ఎక్కింది? మళ్ళీ శిఖరం మీద నిచ్చు. అది ఎవరికి సాధ్యం? అంత శోకంలో ఒక్క కుంతీదేవి తప్ప అన్యులు అటువంటి నిర్ణయం చేయగలరా? అలా నిలబడగలరా? అది ఆవిడ ప్రజ్ఞ. ఇప్పుడు మునులతో కలిసి వెళ్ళింది. అంతఃపురం దగ్గరికి వెళ్ళేటప్పటికీ భీష్ముడు, ద్రోణుడు, ధృతరాష్ట్రుడు, విదురుడు మొదలైన కృపాచార్యుడు, గాంధారి, నూరుగురు దుర్యోధనాదులు వీళ్ళందరూ కూడా ఎదురొచ్చి స్వాగతం పలికి ఎంతో బాధపడి, అయ్యో అమ్మా, 5 పిల్లలు ఇలా అయిపోయిందే అని బాధపడుతూ, నా తమ్ముడు నన్ను ఎంత ఆదరించాడో, పాండురాజు ఇలా వెళ్ళిపోయాడా అని ధృతరాష్ట్రుడు బాధపడుతూ ఉండగా ఆహ్వానించి లోపలికి తీసుకెళ్లారు. కారణం, వెనక మునులున్నారు. ఆవిడేమి ఒక్క మాట మాట్లాడలేదు. ఇప్పుడు మునులు ఒక మాట చెప్పారు. అందరూ కూర్చుంటారు కదా, మరి అందరూ కూర్చున్న తర్వాత మునులు అప్పచెప్పి వెళ్ళిపోవాలి కుంతీదేవిని. అప్పచెప్పి వెళ్ళిపోయే ముందు వాళ్ళన్నారు, భానుని బుండు పాండు జనపాలుడు ఘోరతపంబు చేసి ధర్మానిల వాసవాశ్వినుల దైవ వరంబున శక్తి పేర్మితో ఈ నరనాథ నందనుల ఏవుర వంశ వివృద్ధి పొందే పంచానన సత్తులంబడసే ఆ శతశృంగ మహానగంబునన్. ఆ శతశృంగము అనబడేటటువంటి శిఖరం మీద ఈ పాండురాజు గొప్ప తపస్సు చేశాడు. ధార్మికమైనటువంటి మార్గంలో, ఆ యుగంలో శాస్త్రం అంగీకరించినటువంటి మార్గంలో తాను శాపాన్ని పొందినప్పటికీ కూడా ధర్మరాజు అనుగ్రహం చేత, వాయుదేవుని అనుగ్రహం చేత, ఇంద్రుని అనుగ్రహం చేత, అశ్వినీ దేవతల అనుగ్రహం చేత ధర్మరాజ, భీమ, అర్జున, నకుల, సహదేవులు అనబడేటటువంటి 5 కుమారులను కన్నాడు. ఈ 5 కుమారులు ఎటువంటి వారు అంటే పంచానన సత్తులంబడసే, సింహము ఎటువంటి పరాక్రమంతో ఉంటుందో అటువంటి పరాక్రమ విరాజితులు. అటువంటి కుమారుల్ని కన్నాడయా. వీళ్ళు ధార్మికమైనటువంటి సంతానం. వీళ్ళు పాండురాజు యొక్క పుత్రులు. కాబట్టి మీరు ఈ పిల్లల్ని జాగ్రత్తగా పెంచి పెద్ద చెయ్యండి. ఇక పాండురాజు అక్కడే శరీరం విడిచిపెట్టాడు. త్రిదశాధినాథ సదృశుడు త్రిదశాలయమునకు మాద్రిదేవియుతాను ముదమొనర నరిగి నీటికి 10 ఏడగనాడు దురిత బంధచ్యుతుడై. ఇవాల్టి నుంచి లెక్క పెడితే 17 రోజుల క్రితం పాండురాజు ప్రాణములు విడిచిపెట్టాడు. ఆ రోజునే మాద్రి కూడా సహగమనం చేసింది. ఈ పిల్లల్ని, కుంతీదేవిని నీ దగ్గరికి తీసుకొచ్చాం అంటే, అన్నాళ్ళు వాళ్ళు శతశృంగం మీద ఉన్నారు అని వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేశారంటే, పాండురాజు యొక్క, మాద్రి యొక్క అస్థికల మూటలు తీసుకొచ్చారు మునులు. ఇవి అస్థికలు. ఒక చోటు నుంచి ఒక చోటుకి తీసుకొచ్చాం కదూ, అందుకని వీటిని మళ్ళీ శాస్త్రపురస్సరంగా తగినటువంటి ప్రక్రియలో జరగవలసిన క్రతువులు చేసి మిగిలినటువంటి పితృమేధం అంటే చెయ్యవలసినటువంటి అంత్యేష్టి సంస్కారమునకు సంబంధించినటువంటి శేషాన్ని పూర్తి చెయ్యండి అని వెలయంగ పితృమేధ విధి విచక్షణశీల సద్భూసురోపదేశ క్రమమున అధిక విభూతితో అతి పవిత్ర ప్రదేశమున అయ్యంగముల్ సంస్కరించి పుణ్యస్వధామృతంబులు నొప్పగా శ్రాద్ధ విధి ఒనరించి సద్విప్రతతికి అగ్రహారములు దివ్యాంబరాభరణ శయ్యాసన ఛత్ర గవాశ్వకరులనిచ్చి సర్వజనులకెల్లను భోజన దానమొనరజేసి ధర్మవిధుడు విదురుడట్లు పాండు విభునకు చేయించే అన్యలోకహితములైన విధులు. ఆ మునులు తీసుకొచ్చినటువంటి అస్థికలని అక్కడ పెట్టి పాండురాజు ఉత్తమమైనటువంటి లోకాలు పొందడానికి, మాద్రి ఉత్తమమైన లోకాలు పొందడానికి అంత్యేష్టి సంస్కారం ఎలా నిర్వహించబడాలో అటువంటి రీతిలో ఆ పితృమేధ విధిని నిర్వర్తించి బ్రాహ్మణులకు శ్రాద్ధ విధి జరిగిన తరువాత సద్విప్రతతికి
ఆ బ్రాహ్మణులకు అగ్రహారములిచ్చాడు, దివ్యమైన అంబరములు అంటే వస్త్రములనిచ్చాడు, భూషణములనిచ్చాడు, ఆసనములనిచ్చాడు, ఛత్రములనిచ్చాడు అంటే గొడుగులనిచ్చాడు, గోవులనిచ్చాడు, గుర్రములనిచ్చాడు, ఏనుగులనిచ్చాడు. వీటన్నిటినీ దానం చేసి విదురుడు జాగ్రత్తగా అక్కడ నిలబడి పర్యవేక్షించి పాండురాజుకి ఉత్తమగతులు కావడానికి కావలసినటువంటి రీతిలో ఆ పితృమేధాన్ని నిర్వహణ చేశాడు. అంటే నేను ఇది ప్రత్యేకంగా ఎందుకు ప్రస్తావన చేశాను అంటే, అంత్యేష్టి సంస్కారం అనేటటువంటి దానికి ఎంత ప్రాధాన్యత ఉన్నదో, దాని యందు చెయ్యవలసిన దానములు ఏవి చెయ్యాలో వాటిని ఎలా చేశారో కూడా మహాభారతం పంచమ వేదం కనుక మహానుభావుడైనటువంటి వ్యాస భగవానుడు మనకి అందించాడు. అలా పాండురాజుకి జరగవలసిన అంత్యేష్టి సంస్కారం జరిగిపోయింది. పిల్లలందరూ అంతఃపురంలో పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు. ధృతరాష్ట్రుడు ఎంతో ప్రేమతో చూస్తున్నాడు. కానీ దేవతాంశలలో పుట్టినటువంటి వాళ్ళ యొక్క బలపరాక్రమములు వేరు రీతిలో ఉంటాయి కదా సహజంగా. అందున విశేషించి భీముడి యొక్క బలం అంతా ఇంతా కాదు. ఆ భీముడి బలం చూసి ఎప్పటికప్పుడే దుర్యోధనాదులు భయపడుతుండేవారు. ఎంత భయపడుతుండేవారు అంటే, ఆయనని ఎలాగైనా నిశ్శబ్దంగా మట్టు పెట్టాలనేంత వరకు వెళ్ళిపోయింది. ఎప్పుడు చాలా చిన్నతనంలోనే ఆయన కూడా తనకున్నటువంటి బలంతో ఉద్ధతితో కూడిన పనులు చేసేవాడు. దుర్యోధనుడు 100 తమ్ముళ్లతోటి చెట్టెక్కి కాయలు కోసుకుంటుంటే భీముడిళ్ళే ఆ చెట్టు మొదలు పట్టుకుని ఊపేవాడు. ఊపితే కాయలతో పాటు 100 కూడా కింద పడిపోతుండేవారు. ఇతనిని ఓడించడం, ఇతనితో యుద్ధం చేయడం సాధ్యం కాదు. కాబట్టి నిద్రపోతుండగా మట్టు పెట్టాలని భీముడు చిన్న పిల్లవాడు నిద్రపోతున్న సమయంలో కాలనాగుల్ని తీసుకొచ్చి కరిపించాడు దుర్యోధనుడు. కరిపిస్తే అసలు ఆయన పైన ఉన్నటువంటి చర్మము చిట్ల లేదు, రక్తం లోపలికి వెళ్ళడానికి. అంటే ఎంత మందంగా ఉంటుందో చూడండి. దానికి తోడు విషాన్నం పెట్టించాడు. అది విషాన్నమయ అని చెప్పారు. పాపం యుయుత్సుడు వచ్చి చెప్పాడు, ధృతరాష్ట్రుడికి స్త్రీ ఎందు పుట్టినవాడు, అయినా నాకు ఆకలిస్తోంది, విషమో ఇంకోటో అని తినేశాడు. తినేస్తే అది జీర్ణం అయిపోయింది భీముడికి. అంతటి బలాఢ్యుడు. కాబట్టి ఏం చెయ్యాలో తెలియక ఒకప్పుడు తీగలతో కట్టి నిద్రపోతున్న వాణ్ణి నీళ్లలో పడయించాడు. ఆయన నీళ్లలో పడగానే తెలివచ్చి తీగలన్నీ పటపటా తెంపి మళ్ళీ పైకొచ్చి తనని కరిపించిన పాములు కింద పడుంటే కాలి బొటనవేళ్లతో తొక్కి రాసేసి చంపేసి, తనని పాములు కరిపించినటువంటి వాడు దుర్యోధనుడి పనుపున వచ్చినటువంటి సారథిని ఈడ్చి చెంపకాయ కొడితే వాడి ముక్కుల్లోంచి, చెవుల్లోంచి, కళ్ళల్లోంచి నెత్తులు వచ్చి అక్కడే పడి చచ్చిపోయాడు. అంతటి బలాఢ్యుడు భీముడు. చీకట్లో కూడా అస్త్రప్రయోగం నేర్చుకున్నవాడు, బాణప్రయోగం నేర్చుకున్నవాడు అర్జునుడు. ఆఖరికి ఎంత భయం అంటే అశ్వత్థామకి దుర్యోధనుడికి, చీకట్లో ఎప్పుడు అర్జునుడికి అన్నం పెట్టద్దన్నారు. ఎందుకని అంటే, చీకట్లో అన్నం పెడితే చీకట్లో అన్నం తినగలిగిన వాడిని చీకట్లో బాణాలు ఎందుకు వేయలేదన్న ఆలోచన వస్తుంది. ఇప్పుడు చీకట్లో కూడా యుద్ధం చేయడం నేర్చుకున్నాడంటే ఇక మేము తట్టుకోలేము, పగలే ఆపలేకపోతున్నాం, ఇక చీకట్లో కూడా మొదలెడితే. అందుకని చీకట్లో అన్నం పెట్టద్దన్నారు. కానీ దైవం యొక్క అనుగ్రహం వేరుగా ఉంది వాళ్ళకి. ఒకనాడు అర్జునుడు భోజనం చేస్తుంటే రాత్రి పెద్ద గాలి వచ్చి దీపం నిధనమైంది. ఆయన ఆకలితో ఉన్నాడు. అలాగే కంచంలో ఉన్న ముద్ద తీసుకుని నోట్లో పెట్టుకుని, చీకటిగా ఉన్న కంచంలో ఉన్న అన్నాన్ని తినగలిగినప్పుడు చీకటిలో ఉన్న బాణాన్ని ఎందుకు ప్రయోగించలేదని అప్పటికప్పుడు ప్రయోగం నేర్చుకుని ద్రోణాచార్యుల వారి యొక్క మన్నన పొందాడు. ఎంత బాగా నేర్చుకున్నావురా శిష్యుడా అన్నాడు ద్రోణాచార్యుల వారు. అలా ఈ పిల్లలు దినదిన ప్రవర్ధమానం అవుతున్నారు. వీళ్ళు ఇలా పెద్దవాళ్ళు అవుతుంటే అవతల వాళ్ళకి కూడా బాధగా ఉన్నా, వాళ్ళు కూడా సాధ్యమైనంత వరకు సాధన చేసి, శిష్యరికం చేసి, వాళ్ళు నేర్చుకోవలసినటువంటి విద్యలను వాళ్ళు నేర్చుకుంటున్నారు. కానీ ఇది ఎక్కడ వరకు వెడుతోంది అంటే, అన్నదమ్ముల మధ్య సఖ్యత కాదు, ఎప్పటికైనా రాజ్యం కోసం ఇద్దరూ కొట్టుకోవలసిందే అన్న విషయం ఆ చిన్నతనంలోనే తెలిసిపోతోంది. చాలా చిన్నతనంలోనే పాండవుల్ని మట్టు పెట్టడానికి దుర్యోధనుడు ప్రయత్నిస్తున్నాడన్న విషయం దాచినా దాగని సత్యం అయిపోయింది. అటువంటి స్థితిలో ఒకానొకసారి ధృతరాష్ట్రుడికి ఒక కోరిక పుట్టింది. కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం ఏర్పాటు చేయాలి. పిల్లలు ఎంతవరకు వృద్ధిలోకి వచ్చారు, అసలు ఎంతవరకు బాణప్రయోగం చేయగలుగుతారు, ఎవరు నేర్చుకున్న విద్య ఎంతవరకు వచ్చింది చూడాలనుకున్నాడు. ఒక పెద్ద సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసి పిల్లలందరినీ కూడా అక్కడికి రమ్మని వాళ్ళు నేర్చుకున్నటువంటి విద్యలు వాళ్ళు ప్రదర్శిస్తారు. అందరూ వచ్చారు.
అందరూ వచ్చిన తరువాత దానితో పాటు కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం జరుగుతున్నప్పుడు ధృతరాష్ట్రుడు గాంధారితో కుంతీదేవి మాత్రం చూడాలని ఎందుకు అనుకోదు? అందుకని ఆవిడ కూడా బయలుదేరి వచ్చింది. సుతుల విద్యా ప్రవీణత చూడవేట్క ఎంతయును సంతసంబున కుంతిదేవి రాజసన్నిధి గాంధార రాజపుత్రి కెలన నుండే ఉన్మీలత నలిన నేత్ర. విచ్చుకున్నటువంటి తామర పువ్వు ఎలా ఉంటుందో అటువంటి కన్నులు కలిగినటువంటి ఆ కుంతీదేవి ఆ కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం జరుగుతున్నటువంటి ప్రాంగణంలో ధృతరాష్ట్రుడు గాంధారితో కలిసి వచ్చి గాంధారీదేవి పక్కన కూర్చుంది. కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం ప్రారంభమైంది. భీముడు దుర్యోధనుడు ఇద్దరు గదాయుద్ధం ప్రారంభం చేశారు. ధర్మరాజు గారు శూల ప్రయోగం చూపించాడు. ఈ ఇద్దరూ కొట్టుకోవడం ఎక్కడి వరకు వెళ్ళిపోయిందంటే గదాయుద్ధం ఆఖరికి వాళ్ళిద్దరూ చేస్తున్నటువంటి ద్వంద్వయుద్ధం చూసి ప్రజలు రెండు కింద విడిపోయారు. దుర్యోధనుడి పక్షం కొందరు, భీముడి పక్షం కొందరు. అంటే అక్కడే ఒక చిన్న కురుక్షేత్రం ప్రారంభమైపోయింది. విద్యా ప్రదర్శనం కింద లేదు, మితిమీరిపోయి ఒకరిని ఒకరు మట్టు పెట్టుకునేటటువంటి స్థితికి వెళ్ళిపోయింది. ఇది చూశాడు ద్రోణాచార్యుల వారు. అబ్బో, మితిమీరిపోయింది, ఇది సాధారణ స్థాయిలో లేదు అని వెంటనే అశ్వత్థామని పంపి ఇద్దరిని విడదీసి ఆపు చేశాడు. ఎవరి స్థానములలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ద్రోణాచార్యుల వారు సగర్వంగా ప్రకటించుకున్నాడు, నా ప్రియ శిష్యుడు అర్జునుడు వస్తున్నాడు అన్నాడు. గురువుగారికి మాత్రం సంతోషం ఉండదండి. తన శిష్యులలో ఒక శిష్యుడంత వృద్ధిలోకి వస్తూ ఉంటే ఆ శిష్యుణ్ణి చూసుకుని గురువు పరవశించిపోతాడు, అంత ఆనందాన్ని పొందుతాడు. అలాగే ఒకడు వృద్ధిలోకి వస్తూ ఉంటే చూడలేక కళ్ళు పొడి చేసుకుని మాత్సర్యంతో కింద మీద పడిపోయేవాళ్ళు కొంతమంది ఉంటారు. లోకంలో రెండు ఉంటాయి, కానీ గురువు గురువే. అందుకే అర్జునుడు నా ప్రియ శిష్యుడు, అదిగో అర్జునుడు వస్తున్నాడన్నాడు. నల్ల కలువల కాంతి ఎలా ఉంటుందో అటువంటి కాంతి కలిగిన శరీరంతో అర్జునుడు రంగప్రవేశం చేశాడు. ప్రజలందరూ ముక్త కంఠంతో చెప్పుకుంటున్నారు, వీడే కృతహస్తుడకిలాస్త్ర విద్యలందు, వీడే అగ్రగణ్యుడు ధర్మ విధులలోన, వీడే భరత వంశంబల్ల వెలుగ, కుంతి కడుపు చల్లగా పుట్టిన గణభుజుండు. ఈ పిల్లవాడున్నాడే వీడు అర్జునుడు. అఖిలమైనటువంటి అస్త్ర విద్యలలో ఈయనతో సరిపోయినటువంటి వాడు ఇంకొకడు లేడు. ధర్మ విధులలో అంటే ధర్మము తెలుసున్న వాళ్ళలో అగ్రగణ్యులలో ఒకడు, అంత గొప్పవాడు. భరతవంశం మురిసిపోయేటట్టుగా కుంతి కడుపు చల్లగా పుట్టినటువంటి గొప్ప కొడుకు. కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళందరూ ముక్త కంఠంతో అబ్బా, కడుపు చల్లగా కుంతి ఎంత గొప్ప కొడుకుని కందో అంటుంటే తాను పడిన కష్టమంతా మరిచిపోయింది. పిల్లల్ని పాండురాజు కోరుకున్న స్థాయికి తీసుకెళ్ళిపోయారు. ఇవాళ ఇంత పేరు తెచ్చుకున్నారు. అర్జునుడు రంగప్రవేశం చేస్తూ ఉంటే పౌరులందరూ ఇలా చెప్పుకున్నారు, అది కదా ఆవిడ కోరుకుంది. యోగ్యులు వీళ్ళు రాజ్యాధికారం పొందాలని ప్రజలు కోరుకోవాలని కదా అనుకుంది. ఇంతమంది పొగుడుతున్నారే, ఇంకింతకన్నా నాకేం కావాలి? పరమ సంతోషాన్ని పొందింది. ఎంత సంతోషాన్ని పొందిందన్నారంటే, చారు మనస్సమ్మదరసపూరము వెలివేర్చునట్లు పొలతికి విగళ భూరి స్తన జనిత పయోధారలు ఆనంద బాష్పధారలను పెన్. నా కుమారుడు అన్న భావన కలగగానే ఆమెకి పాలు ఊరేయట. వీడు నా బిడ్డడు, ఈ అర్జునుడు ఇంత వాడయ్యాడు, ఇంత కీర్తి సంపాదించాడు, నా కొడుకు అన్న భావన పొందగానే ఆమె యొక్క స్తనముల నుండి పాలు ఊరే. అలాగే ఆమె కన్నుల వెంట ఆనంద భాష్పములు పడ్డాయి. ఒక తల్లిని ఇంత సంతోష పెట్టడం కన్నా కొడుకు జన్మకి సార్థక్యమే ఉంటుందండి. అంటే యోగ్యులైన కొడుకుల్ని కంది. పాండురాజు ఏ లోకంలో ఉన్నా సంతోషపడేటట్టుగా వాళ్ళని సరి అయినటువంటి స్థానానికి తీసుకెళ్లి పెంచి పెద్ద చేసింది. ఇన్ని ఆరళ్ల మధ్య మాటల ఏ క్షణానికి ఏం జరుగుతుందో, ఏమి ఇబ్బంది పెడతారో అయినా తాళి తట్టుకుని ఎవరితో గొడవ పడకుండా తల ఉంచి పిల్లల్ని కాపు కాసుకుంటూ వృద్ధిలోకి తీసుకొచ్చి అంత అస్త్రవిద్యా విశారదుల్ని చేసింది. ఏమి తల్లి నిజంగా కుంతి, ఆమెకి నమస్కరించకుండా ఎలా ఉండగలం? అటువంటి తల్లి ఆనంద భాష్పాలు పడ్డాయిట. అర్జునుడు రంగప్రవేశం చేశాడు. ఎంత గొప్ప ప్రతిభ చూపించాడంటే, ఆగ్నేయ శరమున అతి భీకరగ్నియు, వారుణాస్త్రమున దుర్వారజలము, అలిల బాణంబున అధికానిలంబును, మేఘాస్త్రమున మహామేఘచయము,
మరియును భూమి బాణంబున భూ ప్రవిష్టుండగు భూరి ఘోర శైల బాణంబున శైలరూపము దాల్చు వీరుడు అదృశ్యాస్త్ర విద్య పేర్మి తానదృశ్యదేహుండగు తక్షణంబా హ్రస్వుడగు దీర్ఘుడగు సూక్ష్ముడగు రయంబుతోట రథ మధ్యగతుడగు దుర్గతుండునగు మహీతల గతుడునగు అద్భుతముగా. ఆ అర్జునుడు తాను నేర్చుకున్నటువంటి విద్యలన్నిటినీ కూడా ప్రదర్శించడం మొదలుపెట్టాడు. అగ్నేయ శరమున అతి భీకరాగ్నియు, అగ్నేయాస్త్రాన్ని ప్రయోగించి భీకరమైనటువంటి అగ్ని జ్వాలల్ని సృష్టించాడు. వారుణాస్త్రమున దుర్వార జలము, వారుణాస్త్రాన్ని ప్రయోగించి అపారమైనటువంటి జలరాశిని పుట్టించాడు. అనిలబాణంబున అధికానిలంబును, వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించి గొప్ప వాయువుని పుట్టించాడు. మేఘాస్త్రమున మహామేఘచయము, అలాగే పర్జన్యాస్త్రం ప్రయోగించి గొప్ప మేఘములను సృష్టించాడు. అలాగే మరియును భూమి బాణంబున భూప్రవిష్టుండగు, భూమి బాణాన్ని ప్రయోగించి భూమిలోకి వెళ్ళిపోయాడు. అలాగే భూరి ఘోర శైల బాణంబున శైలరూపము దాల్చు, శైలబాణ ప్రయోగించేసి తాను పర్వతాకారాన్ని పొంది పర్వతంగా మారిపోయాడు. అలాగే ఆ వీరుడు అదృశ్యాస్త్ర విద్య పేర్మి తాను దృశ్యదేహుండగు, అదృశ్య సంబంధమైనటువంటి అస్త్రప్రయోగం చేసి తాను ఎవరికీ కనపడకుండా అదృశ్యుడైపోయాడు. అలాగే అకస్మాత్తుగా మళ్ళీ వచ్చి కనపడి పొడుగ్గా అయిపోయి నిలబడ్డాడు. కొడుకుల్ని ఏ స్థాయిలో చూడాలనుకుందో, తాను వైధవ్యం పొంది ఎంత కష్టపడినా ఏది సాధించాలనుకుందో అది సాధించింది. ఇంతమంది సంతోషపడిపోయి జనులందరూ మాట్లాడుకుంటుంటే ధృతరాష్ట్ర మహారాజు అడిగాడు, ఏమవుతోంది, ఎందుకంత మాట్లాడుకుంటున్నారన్నాడు. అర్జునుడు చూపించినటువంటి విద్య చేత పౌరులందరూ కూడా ఆనందపడిపోతున్నారు అన్నారు. ఉలిక్కిపడి ధృతరాష్ట్రుడు అన్నాడు, ఓ భరతవంశానికి గొప్ప వీరుడు లభించాడు, ఆ పాండురాజు ఏ లోకంలో ఉన్నా కృతకృత్యుడయ్యాడు అన్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.